గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారికి వివాహమై 6 సంవత్సరాలు గడిచింది. మొదటిగా బాబుని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత పిల్లలు లేరు. ఎన్నో ఆసుపత్రులు చూపించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. వాళ్ళకి పిల్లలు పుట్టరనే డాక్టర్లు కూడా చెప్పేశారు. ఇంటికాడోళ్ళు సూటిపోటి మాటలు, ఇంట్లో వాళ్ళు కూడా సూటిపోటి మాటల చేత వాళ్ళు ఇబ్బంది పరిచేవారు. సహోదరిని ఎన్నో మాటలు అనేవాళ్ళు. ఆ మాటలు పడుతూ కూడా ఒకటే తన హృదయంలో ఒక విశ్వాసం ఉంది. దేవుడు ఖచ్చితంగా బిడ్డల్ని దేవుడు అనుగ్రహించగలిగిన వాడని ఒక విశ్వాసం కలిగి ఉన్నది. ఒక ఆన్లైన్కి వచ్చింది. ఆన్లైన్కి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేయటానికి ఎవరికైతే గర్భఫలం లేదో వారు ఒక్క మారు లెగవండని లేపినప్పుడు సహోదరి కూడా లేచింది. దైవజనులు ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఇప్పుడు ఒక చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడనని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన, దైవజనుని ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి జ్యోతి గారు ఉన్నారు. గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు. తన కుమార్తె అమెరికాలో జాబ్ చేస్తూ ఉందంట. ప్రతిదినం జీవనోపాధి నిమిత్తం కారులో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి మరొక కారు ఢీకినప్పుడు తల బాగా నొప్పి ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు, అమ్మ ఎటువంటి ప్రమాదం లేదు, నీకు ఏమీ అవ్వలేదు, జస్ట్ తల అదిరింది, అంతవరకే, కొన్ని మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పి సాక్ష్యం ఇచ్చారంట. దేవుడు అపాయం నుంచి తప్పించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. పోయిన నెలలో పండగ సెలవులు అని చెప్పేసి ఇంటికాడకు వచ్చి మరలా తిరిగి తను ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చిన్నపాటి జ్వరం, కొద్దిగా లైట్ జ్వరం ఉన్నది. ట్యాబ్లెట్లు వేసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్ళంగానే జ్వరం విపరీతమయ్యి ఆ జ్వరము ఇంచుమించు 105 దాకా వచ్చేసి అంతే పడిపోయి ఫిట్స్తో కొట్టుకుంటూ ఉంది. వాస్తవానికి జ్వరము 104, 103 వచ్చినాయి అంటే కోమాలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఎదురైంది. అయితే అటువంటిది ఏమి కానీ లేదు. ఫిట్స్ వచ్చినాయి. ఆ ఫిట్స్ ద్వారా అంతే పడిపోతే ప్రాణాపాయం లేకుండా వెంటనే ఆఫీసులో ఉన్న వాళ్ళు కొలీగ్స్ వచ్చి వెంటనే అంబులెన్స్ తీసుకెళ్ళంగానే జ్వరం ఇంత ఎక్కువ ఉన్నది కనుక ఆ ఫిట్స్ వచ్చినాయి, ఇబ్బంది ఏం లేదు, దేవుడు కృప చూపెళ్ళని సహాయం చేశాడని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.